నేటి రాశి ఫలాలు. మకర రాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు అయితే కనబడుతున్నవి. ఇక ఉద్యోగస్తులు తాము చేసిన తప్పులకి ఉద్యోగం కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది, కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే అనవసరమైన స్నేహాల వలన కూడా మీరు నష్టపోయే అవకాశం ఉంది. అలాగే అవమానాలను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు అవమానాలు తప్పకపోవచ్చు. కళాకారులకు, క్రీడాకారులకు మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఈరోజు మకర రాశి వారు ముఖ్యంగా చెడ్డవారికి దూరంగా ఉండడం వలన మీకు మంచి జరుగుతుంది. ఎందుకంటే నమ్మి మోసపోయే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే చెప్పుడు మాటలు వినడం వల్ల కూడా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక మకర రాశిలోని యువత ముఖ్యంగా తప్పుడు దారిలో వెళ్ళడం, తప్పుడు పనులు చేయడం వల్ల జీవితాన్ని కోల్పోయే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నష్టాన్ని ఎదుర్కొంటారు. ఇక ఈరోజు మకర రాశి వారికి అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు మకర రాశి వారికి అనుకూలమైన ఫలితాలు అనేవి ఉండవు. అలాగే పరిస్థితులు కూడా గందరగోళంగా ఉంటాయి. ఏ పని చేసినా చేయబుద్ధి కానీ తనం వలన మీరు కొంత ఇబ్బంది పడతారు. చేపట్టిన పనులన్నీ కూడా మందకొడిగా సాగుతాయి. వ్యవహారాలలో శ్రమ అధికమవుతుంది, చికాకులు పెరుగుతాయి. అలాగే కొందరి ప్రవర్తన వలన మానసిక సమస్యలు కలగవచ్చు. ఒక విషయమై బంధుమిత్రులతో చర్చిస్తారు. వ్యాపారపరంగా నష్ట సూచనలు కనిపిస్తున్నవి. విలువైన వస్తువులను చేజార్చుకోకుండా చూసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది మకర రాశి వారికి. అలాగే మకర రాశి వారికి ముఖ్యంగా స్త్రీ సంబంధిత వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున మీరు వారికి దూరంగా ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే తగినంత ఆదాయం లభించక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. చేయని పనికి నిందలు పడాల్సి రావచ్చు. వాతావరణం అంతగా అనుకూలించదు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక ముఖ్యమైన కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గి వాయిదా వేస్తారు. ఇంట బయట ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇతరుల వివాదాలు పట్టించుకోకుండా ఉండడం మీకు మేలు చేస్తుంది. బంధువుల నుండి ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి ఎంతో మీకు ఇబ్బందిని కలిగిస్తుంది. అలాగే ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగయత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలన్నీ కూడా నత్తనడకన సాగుతాయి. జ్వరం, జలుబు వంటి రుగ్మతలు కూడా వేధించే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఆటుపోట్లను ఎదుర్కొంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి శ్రమాధిక్యం అనేది పెరుగుతుంది. అలాగే అధిక పని భారం కనబడుతుంది. పారిశ్రామిక వర్గ వారికి కొంత గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొనవచ్చు. ఇక ముఖ్యంగా విద్యార్థులు తమ అంచనాలను తప్పి నిరాశ చెందుతారు. ఇక మకర రాశిలోని మహిళలకి కుటుంబంలో చికాకులు ఏర్పడతాయి. మకర రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు పసుపు మరియు బంగారు వర్ణం. ప్రతికూలమైన రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారు లలితా సహస్రనామ పారాయణం, అలాగే రామనామ జపం, ఈశ్వర ఆరాధన చేయడం వల్ల జాతకరీత్యా ఉన్న దోషాలను తొలగించుకోగలుగుతారు. అలాగే మీ పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.